ఈ బ్రహ్మ ముహూర్త సమయాన ప్రాతకాలాన అందరం కలిసి ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో చేసుకోబోతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమానికి సామూహికంగా ధ్యాన సాధనకి ఉపక్రమిస్తున్నాం ప్రతిరోజు ఉదయం. మరి రోజుట్లాగే ఈ రోజు కూడా చక్కగా అందరం కలిసి సామూహికంగా ధ్యాన సాధన చేసుకుందాం. మరి మన అందరి మార్గదర్శి మన గురువు బ్రహ్మర్షి పత్రిజీ స్వర్ణమాల అమ్మ మార్గదర్శకత్వంలో మనం ఎన్నో కార్యక్రమాలని చేసుకుంటున్నాం. మరి వారి సంకల్పం లేనిదే, పత్రిజీ సంకల్పం లేనిదే ఎవ్వరికీ ఎటువంటి ఆలోచన రాదేమో అనటంలో అతిశయోక్తి లేదు. వారి మార్గదర్శకత్వంలో మనం ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను చేసుకుంటున్నాం. మరి ఈ ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంకి సామూహిక సాధనలో భాగంగా మనం ఈరోజు 15వ రోజుకు చేరుకున్నాం. మరి మన అందరితో కలిసి సామూహికంగా ధ్యాన సాధనకి ఉపక్రమించడానికి వచ్చారు మన ఎంఎల్ రామ్ గారు. మరి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ రామ్ గారి సాంగత్యంలో మన అందరం కలిసి ముందుగా ధ్యాన సాధన చేసుకొని ఆ తరువాత మనకి వచ్చినటువంటి మాస్టర్ యొక్క జ్ఞాన సందేశాన్ని తీసుకుందాం. మరి రామ్ గారికి స్వాగతం పలుకుదాం. వెల్కమ్ సార్, నమస్తే. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామా పత్రిజీ పరమాత్మ వారికి ధ్యాన వందనాలు తెలియజేసుకుంటూ మనం తిరుపతిలో జరగబో ధ్యాన మహాయజ్ఞం కోసం అద్భుతంగా జరగాలని, పిఎంసి బలోపేతం అవ్వాలని మనం సంకల్పంతో ధ్యానం చేస్తున్నాం. చేతుల్లో చేతులు వేసుకుందాం, కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం, కళ్ళు రెండు మూసుకుందాం. సైలెన్స్ తో ప్రారంభిద్దాం. కంప్లీట్ గా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే ఏ మంత్రము, యంత్రము, తంత్రము లేదు, ఏ దేవుడు దేవత రూపాలు లేవు. న్యాచురల్ గా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉండడం. అలా మనస్సుని శూన్యం చేసుకుందాం. ఇప్పుడు మనం సంకల్పం చేద్దాం. ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరగబో సెప్టెంబర్ 16 నుండి జరగబో ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరపబడాలి. అన్ని రకాలుగా, అన్ని మార్గాలుగా, అన్ని వనరులు చేకూర్చబడాలి. పిఎంసి ద్వారా ప్రపంచమంతా ధ్యానంతో పాటు, సామూహిక ధ్యానంతో పాటు ధ్యాన జగత్తుకి, శాకాహార జగత్తుకి, పిరమిడ్ జగత్తుకి ఉపయోగపడేటువంటి శక్తి, జ్ఞానం వెదజల్లబడాలి. పిఎంసి అద్భుతమైన బలోపేతం అవ్వాలి. ఇదే మన సంకల్పం. దానికి నా వంతుగా నేను తన్ మన్ ధన్ అందిస్తూ అందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేస్తాను. ఇదే నా సంకల్పం. ఇప్పుడు కళ్ళు రెండు మూసుకుందాం. మూసుకొని సాధనలో సంగీతంతో సాధన చేద్దాం. చేస్తున్నప్పుడు అసలు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, మనసుని శూన్యం చేసుకోవడం. ఏది అనుకోవాలన్నా ఫస్ట్ సైలెన్స్ లో ఉండడం, తర్వాత సంకల్పాన్ని వదలటం, దెన్ శ్వాస మీద ధ్యాసతో సంగీత నాద ధ్యానంలో ఓలలాడదాం. మనసుని శూన్యం చేసుకోవడం.
సైలెన్స్ మెడిటేషన్ చేద్దాం. సైలెన్స్ తో ప్రారంభించాం. సంకల్పం రిలీజ్ చేశాం. సంగీత నాద ధ్యానం చేశాం. మళ్ళీ సైలెన్స్ తోని ముగిస్తాం. ఏడుకొండలవాడి సమక్షంలో ధ్యాన మహాయజ్ఞం జరగబోతుంది. అందులో ప్రతిరోజు 6 గంటల ధ్యానం చేయబోతున్నాం. 6 గంటల ధ్యానంతో 6 చక్రాలను దాటి 7వ స్థితి అయిన సహస్రారానికి చేరుకొని చక్రాతీత స్థితికి ఎదగడం కోసం ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొంటాం. మనం 7 కొండల వాడిమవుతాం. ప్రపంచమంతా ఇదే అందించడం కోసమే మన శక్తిని విశ్వ కళ్యాణం కోసం ధారపోస్తాం. ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మనం వ్యక్తిగత ధ్యానం చేస్తున్నాం. పౌర్ణమి ధ్యానం చేస్తున్నాం. వీటినే ప్రచారం చేస్తూ వస్తున్నాం. ఇంకా సెప్టెంబర్ 16 నుండి మన సాధన, మన జ్ఞానశక్తి, మన అనుభవాలు విశ్వ శాంతి కోసం, విశ్వ ప్రణాళికల కోసం వినియోగించబోతున్నాం. మనం ఆది దైవిక తాపాన్ని దాటేశాం. అది 1% అయినా దాటేశాం. మనందరం ఆధ్యాత్మిక తాపంతో, ఆది భౌతిక తాపంతో దాటివేశాం. ఇంకా ప్రపంచానికి అంతటికి ఈ రెండు అందించబోతున్నాం. ఆధ్యాత్మిక తాపాన్ని, ఆది భౌతిక తాపాన్ని. మనందరం ఇప్పుడు ఆది భౌతిక తాపంలో ఉన్నాం. మహర్షి పితామహ పత్రిజీ వారి నుండి నేర్చుకున్న సాధనను, తీసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నాం. కరుణతో జంతుజాలం పట్ల, జీవజాలం పట్ల కరుణతో వ్యవహరిస్తున్నాం. ఆది భౌతిక తాపాన్ని ప్రపంచంలో జరుగుతున్న అన్ని అలజడులకు ఒకే ఒక్క పరిష్కారం, ధ్యాన సాధన. ఆధ్యాత్మిక తాపాన్ని అందరికీ అందించడం. ఆధ్యాత్మిక తాపం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్ల, నేను ఆత్మను అని తెలియకపోవడం వల్ల, పరిషత్ వర్గాలను జయించకపోవడం వల్ల వచ్చేటువంటి కష్టాలను ఆధ్యాత్మిక తాపం అంటాం. ఇవి 90% ఉంటాయి. అందరం అక్కడి నుంచి బయటికి వచ్చి ఆది భౌతిక తాపాన్ని కూడా ఎదుర్కొంటున్నాం. మనం
పైనుంచి తీసుకున్న జ్ఞానం కిందికి అందిస్తున్నప్పుడు ఎదుర్కొంటున్నది ఆది భౌతిక తాపం. శరీరంలో ఉన్నప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. అవి 9% మాత్రమే. పైనుంచి తీసుకున్నది కిందికి అందించేటప్పుడు వచ్చేటువంటి డిస్టర్బెన్సెస్. మనం ఇలా ప్రపంచ శాంతి కోసం చేస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొంటూ ఎంతో మందిని మనం భాగస్వాములం చేయడం వల్ల దాని నుంచి బయటపడతాం. ఈ రెండింటి నుంచి బయటపడిన వారికి ఆది దైవిక తాపం ఇక లేదు. ఇదే ప్రపంచానికి అందించాలి అంటే పైవారు అందించినటువంటి మెసేజ్ని ఆచరిస్తూ తిరుపతిలో జరగబో సెప్టెంబర్ 16 నుండి జరగబో ధ్యాన మహాయజ్ఞంలో మన వంతుగా పాత్రను పోషిద్దాం. తద్వారా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఆది భౌతిక తాపాన్ని కూడా జయిస్తాం. అందరికీ ఇవ్వబడిన ఒక గొప్ప అవకాశం. రిచర్డ్ బాక్ మహానుభావుడు చెప్పినట్టు అవకాశాలను జార విడుచుకోవద్దు. తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి ఇక ఏమీ లేదు అని తెలిసేంత వరకు అవకాశాలను జార విడుచుకోవద్దు. అవకాశాలను ఎప్పుడూ వినియోగించుకుంటూ ఉండాలి. చివరి 1 నిమిషం, చివరి 30 సెకండ్లు, చివరి 15 సెకండ్లు, సెకండ్లు, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే ప్లీజ్. మెల్లిగా 2 చేతులు విడదీద్దాం. కనురెప్పల పైన పెట్టేసుకుందాం. 5, 4, 3, 2, 1, 0. ఓకే ప్లీజ్. ఈ క్షణంలోకి వచ్చేసాం. మెల్లిగా 2 చేతులు విడదీద్దాం. కళ్ళను తెరుద్దాం. ఒకసారి గట్టిగా మన ధ్యాన సాధనకి, ధ్యాన మహాయజ్ఞానికి మన కోసం మనం గట్టిగా చప్పట్లు. Thank you all for participating in meditation. Over to you, Anita ma'am. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా మీ సమక్షంలో మేము అందరం కలిసి ధ్యాన సాధన చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈరోజు మన గెస్ట్ ని ఆహ్వానించుకుందాం. వెల్కమ్ పద్మావతి గారు. ఈరోజు ధ్యాన మహాయజ్ఞం ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుదాం. మరొకసారి పద్మావతి గారు నంద్యాల డోన్ నుంచి ఇచ్చేశారు. వారు గత 10 సంవత్సరాల పైగా విశేషంగా ధ్యాన సాధన చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, ముఖ్యంగా శాకాహార గీతాల ద్వారా అందరికీ సుపరిచితులు. ఎక్కడ శాకాహార ర్యాలీ జరుగుతున్నా వారి పాటలు లేదు అంటే అతిశయోక్తి కాదేమో. భార్యాభర్త ఇద్దరూ కలిసి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలని చేస్తున్నారు. మరి ఈ రోజు మన తిరుపతి ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమంలో జ్ఞాన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరి మన గురుదేవులైనటువంటి బ్రహ్మర్షి పితామహ బద్రీజీ గురుదేవులకి, అమ్మ స్వర్ణమాలమ్మకు, మన గురువు గారికి, గురువు అయినటువంటి సదానంద స్వామికి, వారి పాద పద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఈ రోజు తిరుపతిలో జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞానికి అందరినీ ఆహ్వానం చేసుకుంటూ
మరి ఈ సెషన్ ని మనము ముందుకు సాగించుకున్నాం మాస్టర్. మరి తిరుపతిలో జరుగుతున్నటువంటి సెప్టెంబర్ 16న జరుగుతున్నటువంటి ఈ ధ్యాన మహాయజ్ఞము లోక కళ్యాణార్థమై మహాశాంతి కోసము, విశ్వమంతటా దైవత్వంతో నిండడం కోసము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరి అంతకు ముందుగా మనము గురువు గురించి కాస్త తెలుసుకొని ఆత్మజ్ఞానాన్ని పంచుకున్నాం మాస్టర్. గురువు అంటే జ్ఞానంతో నిండిన వారు. మరి అటువంటి జ్ఞానము మనందరికి పంచుతున్నారు పత్రిజీ గురుదేవులు. ప్రతి అణువణువున గురుతత్వంతో నిండి ఉన్నది. మరి మనకి గురువు గారు పిరమిడ్ యొక్క శక్తిని, సామూహిక ధ్యానంలో కలిగే శక్తిని, అదే విధంగా మరి ట్రెక్కింగ్ లో ధ్యానం చేస్తే వచ్చే శక్తిని, మరి సంగీతంతో వచ్చే శక్తిని, ఇలాగా అద్భుతమైనటువంటి పౌర్ణమి అమావాస్య ధ్యాన శక్తిని మనకు తాను పొంది మనకు తెలియజేశారు. ఎన్నో పుస్తకాల్లో జ్ఞానాన్ని మనకి ఇచ్చారు. అహింసో పరమో ధర్మ అనే ధర్మ మార్గంలో మనల్ని నడిపిస్తున్నారు వారు. ప్రతి ఒక్కరిలో మూల చైతన్యమై వారు మరి విస్తృతంగా ఈ రోజు సేవలు జరుగుతున్నాయంటే ఆ గురుదేవుల యొక్క కటాక్షం. ఈ భూమి మీద వచ్చిన ప్రతి ఒక్కరూ మరి లక్ష్మీ కటాక్షము, గురు కటాక్షము, ప్రకృతి కటాక్షము, పరమాత్మ కటాక్షము ఖచ్చితంగా పొందే తీరాలి. మరి లక్ష్మి అంటేనే అందరికీ డబ్బు, ధనము, బంగారము అలా అనుకుంటారు. కానీ మన గురుదేవులు మనకు తెలియజేసింది ఆధ్యాత్మిక సేవ. ఎప్పుడైతే ఆధ్యాత్మిక సేవలో మనము మరి నిమగ్నమై ఉంటామో వారికి పరిపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షము కలిగినట్లే అని మనకు తెలియజేశారు. మన తిరుపతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమము చాలా అద్భుతమైనదండి. అక్కడ ఇప్పటికీ ఆ వెంకటేశ్వర స్వామి ధ్యానంలో ఉన్నారు. అక్కడ ధ్యానం చేస్తే ఆ శక్తి ద్వారా ప్రకంపనలు అందరికి అందుతాయి. ఎన్నో అనుభవాలు, ఎంతో జ్ఞానం పొందిన వారు మనకు తెలియజేస్తున్నారు. మరి ఈ విషయము అందరికి తెలియజేసాం చాలా మాస్టర్స్ కి. అప్పుడు ప్రతి ఒక్కరూ మేము వస్తాం ఖచ్చితంగా అంటున్నారు. అంటే ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి జరుగుతుంది ఈ కార్యక్రమం ఉన్నప్పుడు అక్కడ ఎన్నో ఉంటాయి చూడు. ఒక చిన్న ఇంట్లో ప్రోగ్రామ్ కి ఎంతో హడావిడిగా హంగామా అయిపోయి ఎంతో ఖర్చు ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మరి మనస వాచ కర్మణ, మరి ధన రూపేణ, సేవ రూపేణ మరి ప్రతి ఒక్కరూ సహకరించాలి. అంటే ఎవరు ఏది చేయగలిగితే అది చేయాలి అని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం చేస్తుంది పిఎంసి. ఇప్పుడు గురుదేవులు ఎంతో జ్ఞానం ఇచ్చారు. ఆ జ్ఞానాన్ని పిరమిడ్ మాస్టర్లు మరి ఆధ్యాత్మిక ప్రచారం చేస్తూ, అంటే ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారము, మరి మొక్కల గురించి కూడా ఎన్నో ప్రచారాలు చేస్తున్నాం. కానీ అవన్నీ అప్పటికి అక్కడ మాత్రమే తెలిసేవి. కానీ పిఎంసి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ చెంతకి, మరి ప్రతి పల్లెకు, ప్రతి పట్టణానికి వెళ్ళిపోయింది. అంటే సెల్ ఉండే ప్రతి ఒక్కరికి మన పిఎంసి ద్వారా ఆత్మ జ్ఞానము, మరి శాకాహార అమృత తత్వము, మరి ఈ పచ్చదనాన్ని పెంచాలి, మరి ఆ చెట్ల వల్లే మనకు గాలి వస్తుంది, గాలియే శ్వాస. అంటే మన సృష్టికి సమస్తము శ్వాసే. మన గురువు గారు ఏం చేసినారు, ఏం తెలిపినారు, నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు. మరి నీ శ్వాస నీ గురువు అన్నప్పుడు ఆ శ్వాస గురువుని మనం అందరికీ నీలో ఉన్నాడు, సర్వ ప్రాణిలో ఉన్నాడు, సమస్తంలో ఉన్నాడని తెలియజేస్తున్నాము. అప్పుడు మనమంతకు మనము తెలియజేసి అక్కడ పిఎంసి లేదనుకోండి, అనంతట్లోనే ఉంటుంది జ్ఞానం. ఈ పిఎంసి ఛానల్ వల్ల మరి అక్కడికి రాని వాళ్ళు కూడా అందుతుంది. అందుకే ఫస్ట్ పిఎంసికి కృతజ్ఞతలు తెలియజేయాలి. మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్ళాలి. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ అంటేనే సమస్తం, ఇంకా దానికి ఇంత అనేది ఉండదు. మరి ఆ వెంకటేశ్వర స్వామి, ఆ లక్ష్మీదేవి మరి ఏమైతే చేశారో ఆ జ్ఞానాన్ని వారిని స్ఫూర్తిగా తీసుకొని వారు చేసినటువంటి ఆ ప్రాంగణంలో ధ్యానం చేసి ఆ శక్తిని పొంది ఆ జ్ఞానాన్ని విశ్వమంతటా పంచాలి. మన పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము మరి సర్వము దైవత్వంతో ఉండి శాంతిమయంతో నిండాలి. ఈ శాంతి జగత్కై పిఎంసి నిత్యము నిర్విరామంగా సేవలు అందిస్తుంది. మనం చూస్తున్నాం కదండి,
మరి మనము మాస్టర్స్ కి వెళ్ళి ఒకసారి క్లాస్ చెప్పి ఇంటికి వచ్చి కాసింత రెస్ట్ తీసుకుంటారు, కానీ అక్కడ ఛానల్లో నిరంతరం వర్క్ జరుగుతుంది. మేము దగ్గర నుండి కళ్ళారా చూసాము. మరి నిర్విరామంగా సేవలు అందిస్తున్నటువంటి బిఎంసి వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మరి ఆనంద్ సార్ గారికి, దాట్ల హనుమంతరావు సార్ గారికి, బిఎంసి టీమ్ బృందానికి శతకోటి ప్రణామాలు. ఎందుకంటే నిర్విరామంగా వాళ్ళు కష్టపడి సేవలు అందిస్తున్నారు, ఇష్టంగా సేవలు అందిస్తున్నారు, దైవత్వంతో అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సేవలు మరి మారుమూల గ్రామాల్లో చెప్పే అనుభవాన్ని కూడా మరి వెలుగెత్తి చాటి అందరి దగ్గరికి తీసుకెళ్తున్నారంటే అది పిఎంసి యొక్క గొప్పతనం, బిఎస్ఎస్ఎం మూవ్మెంట్ యొక్క దైవత్వం. అందుకోసమే ప్రతి ఒక్కరు ఈ తిరుపతిలో జరిగేటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు ఆహ్వానం చేస్తున్నాము. మరి పద్మావతి రామంజనేయులు గారు, తర్వాత పిఎంసి వారు, పిఎస్ఎస్ఎం మూవ్మెంట్. మేము 2012లో ధ్యానంలోకి వచ్చామండి. ఎప్పుడైతే గురు యొక్క జ్ఞానామృతాన్ని పొందామో లోపల ఒక తపన మొదలైంది, ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానాన్ని అందచేయాలి. మరి సర్వప్రాణి మరి భగవంతుడు నిర్ణయించినటువంటి మరి సహజ మరణమే చెందాలి. ఏ మానవుడి చేతిలో ఏ జీవి మరి చంపబడకూడదు. హింస అనేది పాపము, పాపంతో కూడినటువంటి ఏ పని మనకు వద్దని మన గురువు గారు ధర్మ మార్గాన్ని మనకి ధర్మవాక్యులని వారు తెలియజేస్తారు. ఆ ధర్మాన్ని మనము అందరికీ తెలియజేస్తున్నాం మాస్టర్స్. మరి సత్యమైన బాటలో మనందరము మరి ప్రయాణం చేయాలి. మరి ఆ పరమాత్మ భగవంతుడు ఎక్కడున్నాడు, మరి ఎలా ఉన్నాడు? నిగూఢంగా ఉన్నాడు, సర్వప్రాణిలో ఉన్నాడు, సద్గురువుల యొక్క జ్ఞానంలో ఉన్నాడు, మరి అనంత విశ్వంలో ఉన్నాడు, మరి శూన్యంలో ఉన్నాడు, అంటే అంతా శూన్యమే అన్నాడు. అర్ధనారి అయినాడు, నిర్వాణ స్థితి అన్నాడు. మరి తలపైన గంగ అంటే అమృత జలాన్ని, కాస్మిక్ ఎనర్జీని పొంది, ప్రాణ శక్తిని పొంది మీరు దేహాన్ని వజ్రకాయంగా చేసుకొని మరి నీవు ఎంతవరకు ఈ భూమి మీద లోక కళ్యాణం కోసం నువ్వు ధర్మం శక్తిని జీవిస్తున్నావు అనేది నిన్ను నువ్వు చెక్ చేసుకొని తెలియజేశారు. మరి ఎన్నో బాధలు, కష్టాలు, నష్టాలు ప్రతి ఒక్క మానవుని చెంతకు వస్తాయి. గురువు ఏం చూపించినాడు? సహనము. మనం ఎప్పుడైతే ఆ బాధను సహిస్తూ ఓరుస్తామో కర్మ అనేది దగ్ధమవుతుంది. మరి మహాశివుడు కంటాన గర్లం దాచి కర్మ దగ్ధము. మరి భగవంతుడే, ఆయనే ఆ శివుడు, ఆ వెంకటేశ్వర స్వామి ఇష్టదైవం ఎవరైనా ఉన్నారో వారందరూ అన్ని ఓర్చుకున్నారు, సాధించారు. మరి ఓంకారమే మరి ఆ పరమాత్మయి మరి నేను ఏమీ కాదు అన్నట్టు ఉన్నాడు. మరి మనము అంతటి మహానుభావులందరూ ఎంతో గొప్ప స్థితిలో ఉన్నప్పుడు మరి మనం ఎంత ఉండాలి? మనం శంకునాదం చేస్తాం, ఓంకార తత్వం. ఓంకారం కూడా నిశ్శబ్ద స్థితికి తీసుకెళ్తుంది, మహాసమాధి స్థితికి చేరుస్తుంది, అంటే ధ్యాన స్థితిని. నువ్వు ఎలా ఉన్నా, ఎట్లా ఉన్నా కూడా, ఏ మార్గంలో వచ్చినా, ఎన్ని గురువులను పట్టుకున్నా నీ శ్వాస గురువులు చేరాల్సిందే, నీ శ్వాస గురువు దగ్గరికి రావాల్సిందే. నీ శ్వాస గురువు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడే నీవెవరో తెలుసుకుంటావు, నువ్వు మహాసమాధి స్థితి పొందుతావు, సాక్షిభూతంగా ఉంటావు, ఆ భగవంతుడు అవుతావు, నీవే దేవుడు అనేది తెలియజేసినాడు పత్రిజీ గురుదేవుడు. మరి అలాంటి గొప్ప విశేషాన్ని మనము అందరికి మరి ఈ ధర్మాన్ని, ఈ సత్య జ్ఞానాన్ని బోధ చేయాలి. ఈ బోధ చేయాలంటే మనం పిఎంసికి ఎంతగానో సపోర్ట్ చేయాలి మాస్టర్స్. మరి ఎవరు చేయగలిగితే అది చేయాలి. మరి 2012లో మేము స్థానంలోకి వచ్చినప్పుడు నాకు ఒక అద్భుతం జరిగిందండి. మరి చెప్పుకుంటూ పోతే గురువు సాంగత్యంతో అద్భుతమైనటువంటి అనుభవాలు, తర్వాత ధ్యానంలో కూర్చున్నప్పుడు అనుభవాలు, భౌతికంగా ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు అనుభవాలు. మరి చాలా మంది ఈ ఆహారం గురించి బలం అనేది మాంసం గుడ్డులో ఉంటుందంటారు. కాదండి, అసలైన పోషకాలు శాకాహారము, రైతు బిడ్డ పండించే, చెమటోర్చి దుక్కిదున్ని పండించే, రైతన్న పండించే భూమాత ఇచ్చినటువంటి అమృత ఆహారం శాకాహారంలోనే ఉంది. నీకు ప్రాణశక్తి కలగాలంటే శాకాహారమే. మరి శాకాహారము తీసుకోవడం వల్ల ఎటువంటి రోగాలకు కూడా గురి కాదు. అందుకోసమే ఈ అమృత ఆహారాన్ని శాకాహారమే తీసుకోవాలి. మరి ఆకుకూరల్లోన ఐరన్ ఉంటుంది, పప్పు దినుసులోన ప్రోటీన్స్ ఉంటాయి, మరి దుంపకూరలోనూ పిండి పదార్థం ఉంటుంది కదా మాస్టర్. మరి మాంసం గుడ్డులో కంటే క్యాలరీస్ శాకాహారంలోనే ఎక్కువ ఉన్నాయి. దైవత్వ గుణాలు వాళ్ళకి
వస్తాయి. మరి ఈ దైవత్వంలో మనం ఉండాలంటే మనం శాకాహారులుగా మారాలి, శాకాహారమే తీసుకోవాలి, ధ్యానం చేయాలి. ఆ ధ్యాన శక్తితో ఎవరంతకు వాళ్ళు జ్ఞానం కాస్మిక్ ఎనర్జీ మన బ్రహ్మరంధ్రం గుండా మన వెన్నుముక ద్వారా వచ్చి మూలాధారం నుంచి మరి ప్రతి నాడిని శుద్ధి చేస్తూ సర్వ చక్రాలను శుద్ధి చేసి సహస్రార స్థితిలో మనల్ని విరాజిల్లేలా చేస్తుంది. మరి వెంకటేశ్వర స్వామి ధ్యానం చేసి ఈ 7 చక్రాలను సర్వ చక్రాలను దాటి సహస్రార స్థితిలో ఉన్నారు. మరి ఆయన ధర్మపత్ని మరి పద్మాసన స్థితి దేవి పరబ్రహ్మ స్వరూపిణి. మరి అమ్మ సహస్ర కమలంలో ఉంటుంది. మరి సహస్రార స్థితిలో 7 చక్రాలను దాటి ధ్యాన స్థితిలో ఉంటుంది. జ్ఞాన ప్రసూనమ్మ. ధ్యానం వలనే జ్ఞానము అద్భుతంగా వస్తుంది. ఆ జ్ఞానాన్ని నా బిడ్డలు నన్ను పూజించడం కాదు, నా బిడ్డలు నా వలే ధ్యానం చేసి తను లోక కళ్యాణానికి ఉపయోగపడుతుంటే నీకు అసలైన ఆడంబరాలు, పూజలు, నైవేద్యాలు అన్ని నాకు అవి అని అమ్మాయి తెలియజేస్తున్నారు. అంటే మన ఇంటి దైవం. అప్పుడు మనము అందరిని గౌరవించాలి. ఈ జ్యోతిని గౌరవించినప్పుడే ఆత్మజ్యోతికి చేరుకోగలం. అందుకోసమే అందరిని మనము యాక్సెప్ట్ చేస్తూ గురువుల్లో ఉన్నటువంటి మరి ఆ జ్ఞానాన్ని స్వీకరించి ఏదైతే మంచిగా అనిపిస్తుందో, లోక కళ్యాణానికి ఉపయోగపడుతుందో అది ఇంకొక చోట పంచడం అనేది చేయాలి. మరి 7 చక్రాలు, మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార స్థితి. మరి మూలాధారములో ఉన్నటువంటి మాస్టర్స్ మరి ఎలా ఉంటారు అనేది ఒక సబ్జెక్ట్ మాస్టర్. మరి ఇప్పుడు నాకు ఈ చక్రాస్ పాట కూడా మన భద్రీజీ గురుదేవులు ధ్యానంలో ఉన్నప్పుడు హాస్టల్ గా వచ్చి నీవు చక్రాస్ పైన పాట పాడు అని తెలియచేసినప్పుడు నేను చక్రాలంటే నేను మా పుట్టినిల్లు దేవనకొండ అండి, పల్లెటూరు. మాకు ఎద్దుల బండి ఉంది. చక్రాలంటే నేను మా బండి చక్రాలే అనుకున్నాను. అంటే అంత ఆధ్యాత్మిక జ్ఞానం లేని ఒక పద్మావతి ఈ రోజు ధ్యానము ద్వారా జ్ఞానం పొంది మరి చక్రాస్ గురించి పాటలు పాడుతూ, గురువుల గురించి పాటలు పాడుతూ, ప్రకృతి గురించి పాట పాడుతూ, ఒక మొక్కని మనము మొక్క నాటి నీరు పోస్తే అది వృక్షమై మహావృక్షమై మనకు ప్రాణభిక్ష ఎలా ఇస్తుంది, అంత శ్వాసలోనే ఉంది అని ఎలా పాటలు రాసి పాడగలుగుతుంది. చూడండి మాస్టర్స్ ఎలా వచ్చింది ఈ జ్ఞానము. శుక్లాంబరధరం అనే తర్వాత నెక్స్ట్ వర్డ్ కూడా నాకు తెలియదు. అంటే పొలాలు గట్టున కొండగుట్టల్లో పెరిగిన వాళ్ళకి సంగీత జ్ఞానం ఎలా ఉంటుందండి. మరి ప్రకృతి మాత ఎప్పుడైతే మనం ధర్మంతో ప్రకృతికి సరెండర్ సేవ చేసుకుంటామో అప్పుడు ప్రకృతి అనంతమైన శక్తి దాన్ని కురిపించి ఆ శక్తి జ్ఞానంగా మరి సరికానిని తొలగించి సరైన మార్గంలో నడిపిస్తుంది. అందుకే మరి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరికి ధ్యానం తెలియచేయాలి. మనం నేర్చుకున్నాం మన వంతుగానే ఉండకుండా ఇంకొకరికి తెలియచేసినప్పుడే ఈ ఆత్మ ఈ భూమి మీద ఈ దేహాన్ని తీసుకున్నందుకు పరిపూర్ణత పొందుతుంది. నీవు ఏం తెలియకుండా వెళ్ళిపోతే ఏమీ ప్రయోజనం లేదు. మరి ధ్యానము నేర్చుకోవాలి, ధ్యానం తెలియజేయాలి, శాకాహారులు కావాలి, శాకాహారం విలువలు తెలియజేయాలి. మరి ఇలాంటి కార్యక్రమాలు మరి ఇప్పుడు మన తిరుపతిలో తీస్తున్నటువంటి శాంతి కోసం జరుగుతున్నటువంటి ధ్యాన మహాయజ్ఞం ఎంత వైబ్రేషన్ ఉందండి ఆ పదము. అటువంటి యజ్ఞానికి అందరినీ పేరు పేరున ఆహ్వానం చేయాలి. వారికి మనల్ని చూసి వాళ్ళు ఇలా ఉండాలి అని వాళ్ళు తెలుసుకునేలా, మన కొత్త వాళ్ళు తెలుసుకునే మన ప్రవర్తన, మన సహాయదానము, మన వాక్కు క్షేత్రము అవన్నీ మనల్ని చూసి వారు కూడా మరి మోటివేషన్ అయ్యేలా మనలో ఇంకా ఎంత మార్పు రావాలి, ఇంకా ఎంత సమాజానికి సేవ చేయాలి. మరి ఈ అద్భుతమైన ఇంకా ఈ ధ్యాన శ్వాస నుంచి ఇంకా ఏమీ లేదు అనేది ప్రతి ఒక్కరికి మనము తెలియచేయాలి. ఎవరిని విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. అందరూ అనేక మార్గాల ద్వారా వచ్చి ఈ శ్వాస చరిత్ర నుండి అంతా మనలోనే ఉందని తెలుసుకొని వారంతకు వారు తెలుసుకొని విశ్వంలోకి మరి వచ్చేస్తారు. కాబట్టి మనము వారికి తెలియచేయడం మన ధర్మము. మరేంటి ఇప్పుడు మాస్టర్స్ ఇప్పుడు మనము మహాశివుడు కూడా చేసినాడు. మరి అలాగే ఈ వెంకటేశ్వర స్వామి ధ్యానం చేసినాడు, మరి రాముడు ధ్యానం చేసినాడు, మరి యోగులందరూ ధ్యానం చేసినాడు, అల్లా జీసస్ క్రైస్ట్ కూడా ధ్యానం చేసినాడు. మరి ప్రతి ఒక్కరు ధ్యానం చేసినప్పుడు మనం కూడా ధ్యానం చేయాలి.
వారి చెంత కూర్చొని దుఃఖముతో కాదు చిరు నవ్వుతో ముంచాలి, ప్రకృతిలో నవ్వుకరించాలి. మరి ఎన్నో ట్రెక్కింగ్‌లు కూడా నడవాలి. అప్పుడు కూడా ధ్యానం చేసుకోవాలి. మిత్రులారా, ప్రతి ఒక్కరూ ఈ ధ్యానము అద్భుతమని తెలియచేయాలి. మేము ధ్యానంలోకి వచ్చినప్పుడు 2012లో మరి మొట్టమొదటి క్లాసు మరి తటవర్తి రాజ్యలక్ష్మి గారు, ఆ మేడం గారికి, సార్‌కి కృతజ్ఞత తెలుపుకుంటున్నామండి. మరి క్లాస్ అయిపోయే ముందు 3 డేస్ అయిపోయినాక వెళ్ళాను నేను. ఆ 3 డేస్ చివరి రోజుల్లో వెళ్ళి అక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఒక అద్భుతమైన అనుభవం జరిగింది. అనుభవం కూడా మీతోనే నేను షేర్ చేసుకుంటాను మాస్టర్స్. అక్కడ ధ్యానంలో నేను పోయి కూర్చున్నప్పుడు కొన్ని క్షణాల్లోనే స్థితిలోకి వెళ్ళడం జరిగింది. స్థితిలోకి వెళ్ళినప్పుడు నా హృదయ స్థానం నుంచి ఒక వైబ్రేషన్‌తో ఒక బంతిలాగా నీలం వర్ణంలో ఉంది. బంగారు కాంతులు చిమ్ముతుంది. జీవున బయటికొచ్చి ఆకాశం గగనంలోకి వెళ్ళిపోయింది మాస్టర్. వెళ్ళిపోయి అక్కడి నుంచి బయటకొచ్చినప్పుడు చాలా నొప్పిగా, తృప్తిగా, ఏదో తెలియని అనుభూతి ఆనందంగా ఉంది. ఆ పైకి ఆకాశంలోకొచ్చి నేను ఎలాగున్నానో సేమ్ నా దేహం అక్కడ రూపురేఖలు దిద్దుకొని నిల్చున్నానన్నమాట. సేమ్ నేను ఎలా ఉన్నానో అరే ఏంటి ఇక్కడొచ్చేసినాను అనుకోని చుట్టూరా నా తల తిప్పి చూస్తున్నాను. అక్కడ చాలా చాలా పరిశూన్యంగా ఉంది. ఎందుకబ్బా ఇక్కడొచ్చేసినా ఇంత శూన్యంగా ఉంది అనుకుంటున్నప్పుడు 2 కళ్ళు రెప్పలు నాకు లాకైపోయి ఎక్కడి నుంచో ఓంకార నాదం వినిపించింది మాస్టర్. నా కపాలానికి మాత్రమే ఓం అనే శబ్దం వినిపించింది. ఆ శబ్దాన్ని నేను ఆస్వాదిస్తూ పూర్తి అయినాక కళ్ళు తెరిచి చూస్తే అంటే హాస్టల్ బాడీ. కళ్ళు తెరిచి చూసేసరికి అంతవరకు పరిశూన్యంగా ఉన్నటువంటి ఆ శూన్యంలో ఒక పెద్ద మహానుభావుడు పెద్ద దేహం కలిగి ఊడల జుట్టుతో విభూతి ధారణతో ధ్యాన ముద్రలో కూర్చున్నాడు. నేను ఆయనని అడుగుతున్నా, అయ్యా అయ్యా మీరెవరు? కింద భూమి లేదు, పైన ఆకాశం లేదు, గాలిలో ఎలా కూర్చున్నారు అంటే వారు ఏం పలకలేదు. ఈయన పలకడం లేదే, నాకెళ్ళి చూడడం లేదే, కళ్ళు మూసుకొని ఉన్నాడని మరి పక్కన తల తిప్పి చూశాను మాస్టర్. మన మాస్టర్స్ ఎంత హైట్ లో అంటే మన ఉంటారు కదా మన నాన్న అన్న వాళ్ళు ఎంత ఉన్నారో అంత సైజులో ఉన్నారు. వాళ్ళు కూడా మొత్తం విభూతి ధరించి ఊడల జుట్టుతో ఉన్నారు. నిడంబరంగా ఉన్నారు. వారు నన్ను సైగలు చేసి ఇలా పిలిచారు ముగ్గురు. నేను అక్కడికి వెళ్ళి వారిని అడుగుతున్నా, అయ్యా అయ్యా వారెవరు? కింద భూమి లేదు, పైన ఆకాశం లేదు, గాలిలో ఎలా కూర్చున్నారయ్యా అంటే ముందు మీరు చూసుకోండి అన్నారు. అక్కడి నుంచి నేను కిందకు చూశాను కన్యకా పరమేశ్వర దేవాలయంలో. అక్కడ 123 మంది ధ్యానానికి వచ్చారు. వారందరూ మామూలుగా సహజంగా కింద కూర్చున్న వాళ్ళు, కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. నేను మాత్రం గాలిలో కూర్చున్నా మాస్టర్. నేను బాగా చూసుకుంటున్నా. నా భౌతిక దేహం గాలిలో లేసింది. ఈ పై భాగం అంతా బోర్లేలా పడిపోయింది. అయ్యో అయ్యో నా దేహం పడిపోయిందని నా ఆశీర్వాడి వచ్చి నా దేహాన్ని ఇలా పైకి లేపుతా ఉందన్నమాట. స్పర్శ తగలట్లేదు, మాట వినపడలేదు, ఏమో జరిగిందని మళ్ళీ వెంటనే ఆ గురువు దగ్గరికి వెళ్ళాను. అయ్యా అయ్యా నా దేహం పడిపోయింది, నేను ఇలా లేపుతుంటే నాకు స్పర్శ తగలట్లేదయ్యా అని నేను అడిగితే వాళ్ళు చెప్తున్నారు, మీరు మహా ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇందాక ఆయన ఎవరు అని అడిగారు కదా, ఆయన ఎవరు అనుకున్నారు? ఎవరైతే ధ్యానం ద్వారా పరిశూన్య స్థితిని ఛేదించగలరో ఓంకార నాదం తర్వాత కనిపించే దివ్య మంగళ స్వరూపమే చిదానందమూర్తి స్వరూపము అని తెలియజేయడం జరిగింది. అంటే ఇంకా నాకు అప్పుడు చిదానందమూర్తి అంటే నాకు తెలియదండి. నాకు దేవుడు అంటే కూడా తెలియదు, వెంకటస్వామి అంటే కూడా తెలియదు. అంటే పక్కగా న్యాచురల్ గా పెరగమన్నమాట. ఒక జంతువులు, ఒక పక్షులు, ఒక పొలము, ఆ పంట, ఆ బలిసికాయలు, ఆ కౌలి పళ్ళు ఇలాంటివి, రేగి పళ్ళు ఇలాంటివి, వాటితో పచ్చిమిరపకాయలు, టమోటాలు బండకేసి కొట్టుకొని తిని అట్లా న్యాచురల్ గా నాకు దేవుడు అన్నట్టు ఏం తెలియదు. నాన్నకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేరు. కొండ గుహల్లో పుట్టి పెరిగి అమ్మని చేసుకొని పొలంలోనే ఉండడం వల్ల మాకు అంత తెలియలేదన్నమాట చిన్నప్పుడు. దేవుడు అంటే భగవంతుడు అంటే. అక్కడ చిదానందమూర్తి అంటే నాకు తెలియదు. నేనేమడుగుతున్నా, నా దేహం పడిపోయింది, నా దేహం పడిపోయింది, నేను ఎలా లేవాలి, లేపుకోలేకపోతున్నానంటే వారు చెప్తున్నారు, మరలా మీరు ధ్యానం చేసినప్పుడే మీరు మరి నువ్వు చేరుకోగలవు అని చెప్పారు. అప్పుడు నేను ధ్యానం నాకు తెలియదయ్యా అంటే నాకు ధ్యానం తెలియదు. అప్పుడే వెళ్ళాను, అలా కూర్చున్నాను సిట్టింగ్, చేతిలో చేయి వేళ్ళు పెట్టుకోవాలని కూడా తెలియదు. కూర్చున్నాను అంతే, ఎవరిని అడగలేదు. వెంటనే మరి నీకు ధ్యానం తెలియదా అని ఇద్దరు గురువులు ఈ చేయి పట్టుకున్నారు, ఒక గురువు ఈ చేయి పట్టుకున్నారు. మేడం హాస్టల్ మాస్టర్స్ అయినా నాకు ఆ స్పర్శ బాగా చక్కగా గుర్తుందండి.
నన్ను సుఖాసనంలో కూర్చోబెట్టి కళ్ళు మూసుకోమన్నారు. అంటే ఇలా కూర్చుని కళ్ళు మూసుకున్నాను. వెంటనే నాకు ముగ్గురు గురువులు ఈ చెవులో కొన్ని రహస్యాలు చెప్పారు మేడం. ఏమని చెప్పారంటే, మీ దేహము శారదాదేవి దేహము. మీరు లోక కళ్యాణార్థమై జన్మ తీసుకున్నారు. ఆ! వాళ్ళు నన్ను ధ్యానంలో కూర్చోబెట్టినారు. ఫస్ట్ అయ్యా నాకు ధ్యానం తెలీదంటే, మీరు ధ్యానం ఇలా వాళ్ళే కూర్చోబెట్టారు. కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకున్నాక ఫస్ట్ వాళ్ళు గుణగుణ రహస్యాలు చెప్పారు మేడం చెవులోన. ఆ రహస్యాలు నాకు బోధపడలేదు. అంటే నాకు అర్థం కాలేదు. తర్వాత నేను అయ్యా నిద్రపోయుంటే అన్నం తిని నిద్రపోయినాను కదా! కల పడిందా అన్నాను. అక్కడ భోజనాలు పెట్టారన్నమాట. ఇది కల కాదు సత్యం, సత్యం, సత్యం అని నీ దేహము శారదాదేవి దేహము. లోక కళ్యాణార్థమే మీరు జన్మ తీసుకున్నారు అన్నారు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం అని 3 సార్లు పలికి వాళ్ళు అదృశ్యమయ్యారు. నా ఆస్ట్రల్ బాడీ మరి కిందికొచ్చి నేను పడి ఉన్న దేహం దగ్గరకొచ్చి మరి నేను నా చక్కగొచ్చి బంతిలాగా మారిపోయాను మేడం ఆస్ట్రల్ బాడీ. నేను పడి ఉన్న దేహంలోకి ఇలా చొచ్చుకున్నప్పుడు ఇలాగ లేచి కూర్చోవడం రివ్వున నాకు బాగా స్పష్టంగా గుర్తుంది. వెంటనే నెమ్మదిగా ఒక కన్ను తెరిసాను లేసారో లేదో అని. ఇంకా లేసి మేడం నాకు ధ్యానంలో కూర్చోండి ఇలా జరిగింది. ఇలా జరుగుతుంది అని అడుగుదాం అనుకున్నా. మేడం దగ్గరికి వేరే మాస్టర్ వచ్చి తన అనుభవం చెప్తున్నారు. నాకు అప్పుడు ఒక సిట్టింగ్ లో ఒక మిరాకిల్ జరిగింది మేడం. ఆ సిట్టింగ్ లోనే ఏం జరిగిందంటే నాకు ముగ్గురు పిల్లలండి. జాహ్నవి, పూజిత, లక్ష్మీకాంత్. ఇద్దరు నార్మల్ డెలివరీ. అంటే 5 నిమిషాలులోనే డెలివరీ అయిపోతాయి. అంటే ఇట్లా ఎక్కువ పెయిన్స్ కూడా లేదు. సహజంగా ఇలాగ నేనైతే మా అమ్మ వాళ్ళు ఇంట్లో కాకుండా హాస్పిటల్‌లో డెలివరీ మంచిదంటని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంటే గేట్ దగ్గర డెలివరీ అయినాను. అంటే ఇట్లా పెయిన్స్ ఇస్తే ఇట్లా పుడుకుని డెలివరీ అయిపోద్దన్నమాట అట్లా. అట్లా 2 కాన్పులు అట్లా జరిగినాయి. థర్డ్ డెలివరీ మాత్రం మేము హాస్పిటల్‌కెళ్ళాలి కదా! అత్తమ్మ నుంచి పోతుంటే లోపల బేబీ మెకోనియం పాస్ చేసిందని నాకు ఈ అనుభవం జ్ఞానం పొందడానికి అలా జరిగిందనుకుంటా. మెకోనియం పాస్ చేసినాడు బాబు. మరి నార్మల్‌గా ట్రై చేస్తే నోట్లోకెళ్ళి పిల్లోనికి లోపల బేబీకి ఇబ్బంది అయితుంది. సిజేరియన్ చేయాలని చెప్పి మేడం సిజేరియన్ చేశారు. అప్పుడు మనకి వెన్నెముకలో జైలర్ ఇంజెక్షన్ ఇస్తారు కదండీ! ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు వెన్నెముకలోన చాలా నాకి ఫస్ట్ టైమ్ మందుకు పోలేదని మళ్ళీ సెకండ్ టైమ్‌కొచ్చారు. అది ఫస్ట్ టైమ్ ఇబ్బంది కలిగిందో, సెకండ్ టైమ్ ఇబ్బంది కలిగిందో గానీ, వెన్నెముకలోన బాగా ఇబ్బంది కలిగి ఇన్ఫెక్షన్ లాగయ్యి, ఇంకా కూర్చోలేను, లేయలేను, పని చేసుకోలేను. డాక్టర్ దగ్గర పోతే ఎప్పుడు బెడ్ రెస్ట్‌లో ఉండాలా, లేకుంటే ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ కూడా పడతది ఈ అమ్మాయికి. చాలా బోలెడంత డబ్బయితుందని చెప్పారు. ఇంక భయమేసింది. ఇంక సరేలే అని ఎట్లైనా గాని కొంచెం మాత్రలేయండి సార్ ఒక నెలకి అని ఒక 5,000 మాత్రలు తీసుకొని ఇంటికొచ్చాను మేడం. మాత్రలు వేసుకోలేదు. ఈరోజు మా ఇంట్లో తెచ్చి పెట్టాను సోమవారం రోజు. మర్చిపోయిన టాబ్లెట్ ఏసుకోకుండగా. మంగళవారం రోజు నేను ఫస్ట్ హెల్త్ బిల్లు చిరు ఉద్యోగినిగా ఉండేదాన్ని. ఆశా వర్కర్‌గా. అక్కడి నుంచి నేను అక్కడ వెళ్ళేసాను. మీటింగ్‌కి వెళ్ళానన్నమాట మాత్రేసుకుండా. అక్కడి నుంచి అటు ధ్యానానికెళ్ళిపోయాను. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఫస్ట్ సిట్టింగ్‌లోనే మరి నాకు సర్జరీ పడుతుంది. ఈ అమ్మాయికి చాలా ఇబ్బంది అయింది. వెన్నెముక అంటే బోన్ టచ్ అయింది కాబట్టి ఇంత ఇబ్బందొచ్చింది అని చెప్పడం జరిగింది. అంత ఇబ్బంది నొప్పిగా ఉండేటువంటి ఆ పెయిన్, ఆ బాధ మరి అక్కడ సర్జరీ పడుతుంది అని చెప్పిన డాక్టరు మరి అక్కడ ధ్యానంలో కూర్చున్నప్పుడు అంత ఇబ్బంది ఉండేది. ఒక్క సిట్టింగ్‌లోనే పోయింది మేడం. ఇంతవరకు నొప్పి రాలేదు, బాధ రాలేదు. ఏ సర్జరీ జరగలేదు నాకి. అంటే ఈ ఇప్పుడు మన మాస్టర్స్ చెప్తుంటారు కదండీ! మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మాస్టర్స్ హీలింగ్ చేస్తారు. కాస్మిక్ ఎనర్జీతో హీల్ అవుతుందని. నాకిది సత్యమే అండి. నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ మన బ్రహ్మరంధ్రం గుండా లోపలికి పోయి మూలాధారం నుంచి శుద్ధి చేస్తూ వస్తుంది కదా! అప్పుడు వెన్నెముకలో ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్షన్ బాధని ఆ విశ్వశక్తి నాకు క్లియర్ చేసింది. నాకు హాస్టల్ మాస్టర్స్ కూడా ఉన్నారని సత్యం బోధపడింది. అక్కడ మాస్టర్స్ యొక్క ఎనర్జీ అంటే మన శక్తి చాలినప్పుడు మరి మాస్టర్స్ మనం నమ్ముకున్నటువంటి దేవుళ్ళు, గురువులు కూడా మనము వాళ్ళు చేసిన ధ్యానం చేస్తే నా బిడ్డ లోక కళ్యాణార్థమై తన కోసం కాకుండా విశ్వ కళ్యాణం కోసము తన ఆత్మ ఉద్ధరించుకోవడానికి కోసం చేస్తుంది కాబట్టి వారి శక్తి చాలినప్పుడు మనం కూడా శక్తి ఇవ్వాలని వారి శక్తి, విశ్వశక్తి మనలో వీడికి ఇప్పుడు మన పత్రిక సార్ చెప్పినటువంటి పిరమిడ్స్ యొక్క శక్తి కూడా మరి సద్గురువుల యొక్క శక్తి మన లోపలికి వెళ్ళి
అక్కడ ఎక్కడైతే అనారోగ్యం ఉంటుందో అక్కడ శక్తితో హీల్ అవుతుందని నేను రుజువు చేసుకున్నా. మరి లేకపోతే పద్మావతి ధ్యానంకి రాకుంటే మరి ఆపరేషన్ చేసుకొని బెడ్ లోనే ఉండేది ఇప్పటికి కూడా. మరి ఎప్పుడు ఇంక లేవకూడదని చెప్పారు. వెన్నెముక ఇంక సర్జరీ అయినాక ఇంక పని కష్టం అన్ని మీరే చేయాలి ఇంట్లో వాళ్ళు అన్నారు. మరి నాకు అంత పెద్ద గండం నుంచి గట్టెక్కిచ్చిందా లేదండి ధ్యానం. మరి ధ్యానం ఎంత గొప్పది కదా! మరి నాకు ఇంత మంచి జరిగింది. నేను మంచి పొందినాను. నేను ఇంట్లో కూర్చుంటే ఎలాగండి? నేను ఒక చిన్న చిరుద్యోగినిగా ఉండి మరి మా సారు దేవుడండి. ఎందుకంటే ఫస్ట్ తనకి కృతజ్ఞత చెప్పాలి. నా అత్తమామలకి కృతజ్ఞత చెప్పాలి. వాళ్ళు సపోర్ట్ చేయబట్టే నేను బయటికెళ్ళి ప్రచారం చేయగలుగుతున్నాను. అమ్మ మనం నేను నేను నాకి హెల్త్ ఫీల్డ్‌లో జాబ్ మంచి ఉద్యోగం వచ్చిందండి. హెల్త్ విజిటర్‌గా కూడా సెలెక్ట్ అయ్యాను. అంటే నేను ఏది రాసినా కూడా నాకు అది మార్క్స్ అట్లా తెచ్చిపెట్టేదండి. ఎవరిని కూడా నేను బుక్‌లు చూసేదాన్ని కాదు. కాపీలంటే కూడా తెలీదు. నాకు లోపల ఏదో అంత తెలిసినట్టు రాసేసేదాన్ని. ఇప్పుడు పాటలు ఎట్లా రాస్తున్నానో అట్లా ఏదైనా ఎగ్జామ్ పడితే అట్లా రాసేదాన్ని. అందులో మంచి మార్క్స్ వచ్చి మంచిగా నేను నాకు అలాగే హెల్త్ విజిటర్‌గా ఒకటి 21 సాలరీ అని ప్రకటించి ఒక జాబు మరి హెల్త్ విజిటర్‌గా మరి ఇక్కడ శ్రీశైలం ఏరియాలో మరి ఒక జాబు 49,000, 39,000 ప్రకటించారు. అప్పుడు నేను జాబ్‌లో వెళ్ళాలి. మరి కరెక్ట్‌గా నాకు ఈ తపన మొదలైంది లోక కళ్యాణం కోసం. అయ్యో! నాకు బాగుంది. నేను ఉద్యోగం చేసుకుంటే నా భర్త, నా పిల్లలు నేను బాగుంటాం. మరి ఈ యాక్ట్స్ లేని డాక్టర్ స్పిరిచువల్ డాక్టర్ కావాలి. ఇది నేను లోక కళ్యాణానికి ఉపయోగపడాలి. ఇది సత్యం. సత్యాన్ని బోధ చేయాలి. మరి గురువు చెప్పారు కదా! నీ దేహం శారదా దేవదేహం అంటే సత్యాన్ని బోధించడానికి వచ్చినటువంటి ఈ దేహాన్ని ఏం చేయాలి? పరిపూర్ణంగా ఉపయోగించుకోవాలి. నా కుటుంబం నాది. ఇప్పుడు నారు పోసినాడు నీరు పోయకుండా ఉంటాడా? ఆయన మనల్ని భూమి మీదకి ఉంచినాడు ఆహారం ఇవ్వకుండా ఉంటాడా? మరి మనం ఈ దేహం వచ్చింది ఏదో మంచిగా తిండి తిని బంగారం వేసుకొని మంచి మంచి గుడ్డలు కట్టుకొని నేను నా భర్త నా పిల్లలు బాగుండాలని వచ్చినామా? సమస్తము బాగుండాలని వచ్చినాము. మనలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మరి పల్లెల్లో పోయి చూస్తే తెలుస్తుందండి. సాయంత్రకాలం తాగుడు, మాంసభక్షణ చేయడు, భార్య పిల్లల్ని ఏసి డమ్మ డమ్మ గుద్ది ఈడ్చి పాడేస్తారు. పిల్లల్ని ఇబ్బంది పెడతారు. చదువులు చిన్న పిల్లల్ని మరి పత్తి తీనిక, కలుపులు తీనిక పంపిస్తారు. వారికి జ్ఞానం పొందాలి కదా! మరి అప్పటికి ఇప్పటికి ఎంత మార్పొచ్చింది అంటే, ఇప్పటికి ఎందుకు మార్పొచ్చిందంటే పాజిటివ్ ఎనర్జీ పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ అలా ఉంది. అంటే ప్రతి ఒక్క చోట ఈ పిలుపు మాస్టర్లు ఇంకా రాళ్ళన్నారు, రప్పన్నారు, ముండ్రట్లు, పల్లెన్నారు, పట్టణంలో సేవ అంటే దూసుకెళ్ళి పైసా ఒక్కరిని కూడా ఒక్క రూపాయి ఆశించకుండా ధర్మమైన, సత్యమైన సేవలు అందిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా కృతజ్ఞత తక్కువే. మరి పిరమిడ్ మాస్టర్లకి అద్భుతమైనటువంటి ఒక ఆయుధము పిఎంసి ఛానల్. పిరమిడ్ మాస్టర్లు ఇంత గొప్పగా సేవలు అందిస్తున్నారంటే మరి ఆ సేవలను అక్కడనే ఉంచకుండా విస్తృతంగా ఈ సేవలు చూపించడం వల్ల ఇంకొకరు కూడా మరి ధ్యానం అంటే విరుద్ధంగా ఉండే వాళ్ళు కూడా ఈ పిఎంసి చూసి పాజిటివ్ గా మారిపోయి అరే ఒకప్పుడు వీళ్ళని విమర్శించాను, ఇప్పుడు ఈ సత్యాన్ని నా పిల్లలు నేను చూస్తున్నాను, ఇది ఎంత ధర్మము. మాయ అయితే ఒక క్షణం ఉంటది, ఒక గంట ఉంటది, ఒక రోజు ఉంటది, ఒక సంవత్సరం ఉంటది అనుకో. ఇది సత్యం కాబట్టే ఇంకా వెలిగిపోతా ఉంది. అంటే పిఎస్ఎస్ఎం మూమెంట్ సత్య మార్గంలో ప్రయాణం చేసేదని అందరూ తెలుసుకొని వారు కూడా మమ్మల్ని ప్రశ్నించే వారు కూడా తల్లి మీరు గొప్ప వాళ్ళు, తండ్రి పిఎస్ఎస్ఎం వాళ్ళు గొప్ప వాళ్ళు అనే స్థాయికి మన పిఎంసి ఛానల్ మనల్ని రుజువు చేస్తుంది. అందుకే పిఎంసికి హ్యాట్సాప్ చెప్పుకోవాలి. అలాగా ఈ జ్ఞానాన్ని మరి అలాగా అందించారు. అక్కడ డాక్టర్ గారు మరి మళ్ళా నాకు ధ్యానంలోనే ఇలా జరిగింది సార్ అని పోతే కర్నూలులోన సార్ చెప్తున్నారు, అమ్మా నీకు అద్భుతం జరిగింది. మరి కాస్మిక్ ఎనర్జీ హాస్టల్ మాస్టర్స్ నీకు హీలింగ్ చేయడం వల్ల నీ నొప్పి బాధ పోయింది. నీకు ఏ సర్జరీ అవసరం లేదు, ఏ టాబ్లెట్ అవసరం లేదు వెళ్ళన్నారు. సార్ నాకు నిన్ననే కదా టాబ్లెట్ తీసుకునేది, మరి నేను ఒక్క టాబ్లెట్ ఉపయోగించుకోలేదు, అవి అలాగే ఉన్నాయి సార్ తీసుకొచ్చాను. మరి మీరు ఇవి అమ్మితే ఎంత లాభం వస్తుందో లాభం తీసుకొని మిగిలిన డబ్బులు ఎందుకు సార్ అని అడిగాను. సార్ ఏమన్నారంటే, అమ్మా నీలో అన్ని నచ్చినవి ఒకటి నచ్చలేదు అన్నాడు. ఏంటి సార్ అంటే
నీవు ధ్యానం చేయడమే గొప్ప లాభము, నాకు ఇంకా వేరే లాభం ఎందుకు తల్లి అన్నాడు. అలాగే ఎవరున్నారండి? కేవలం ఒక పిరిమిడి మాస్టర్ మాత్రమే చెప్పగలడు, ఒక ధ్యాని మాత్రమే చెప్పగలడు, ఒక శాకాహారి శాంతంతో దైవత్వంతో ఉన్నోళ్ళే చెప్పగలరు. అంటే వేరే వాళ్ళకు ₹1 వస్తుందంటే ఇంకా ₹10 వచ్చాయని ఆశిస్తారు. మరి ధ్యానులు మాత్రము మీరు బాగుపడండి అని చెప్తారు. అమ్మా, నువ్వు ధ్యానం ద్వారా సత్యం తెలుసుకున్నావు, నువ్వే బాగు చేసుకున్నావు, నీకు ఇంకేం మాత్రం అవసరం లేదు తల్లి, నువ్వు ఇంకా అద్భుతంగా ధ్యానం చేసుకుని ఇంకా బాగుండమ్మా అని వారి దగ్గర కూడా మరి అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ అండి, ధ్యాన జగత్ పుస్తకాలు కాదు, ధ్యానాంధ్రప్రదేశ్ పుస్తకం ఇచ్చి నాకు తులసి దళం పత్రిసారిది ఒక బుక్ ఇచ్చి, మరి అమ్మ నువ్వు ఇప్పటి నుంచి అద్భుతంగా ఇంకా పైకి రావాలి తల్లి, నేను కూడా నా తలపైన ఏముందో చూడంటే చూస్తే చిన్న పిరమిడ్ కట్టుకున్నాడు సార్, నేను కూడా పిరమిడ్ మాస్టర్ అని చెప్పారు. నాకు చాలా చాలా ఆనందం ఉంది. అంటే డాక్టర్స్ సహితము ఈ ధ్యానం చేపట్టారు, వారికి కూడా కృతజ్ఞతలు. మరి హాస్పిటల్ పైన మా డోన్ లోనండి నవ్య హాస్పిటల్ పైన పిరమిడ్ కట్టారు. ఎంత గొప్ప హృదయం అండి. ప్రతి ఒక్క హాస్పిటల్లో పైన పిరమిడ్ ఉండాలి, వాళ్ళ బెడ్స్ పైన కూడా పిరమిడ్ ఉండాలి. ఆ శక్తితో హీలింగ్ జరిగిపోతుంది. ఎంత గురువు కనుక్కునంటే మనకి చెప్తారండి. మేము రుజువు చేసుకున్నాము. పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తే ఏదైనా సాధ్యమే. మనము శ్రీమంతులు అంటాం కదండి, శ్రీమంతులు అంటారు కదా. చాలా మంది ప్రాపంచికంగా ఉన్నోళ్ళు డబ్బు బంగారు ఇది అనుకుంటారు. కాదండి, ఎప్పుడైతే ధ్యానం చేపట్టి ధ్యానం ఇంకొకరికి తెలియచేస్తూ ఆత్మ జ్ఞానం పొంది సర్వ ప్రాణి శాంతి కోసం సేవ చేస్తారో అసలైన శ్రీమంతులు, అసలైన కోటీశ్వర్లు, అసలైన లక్ష్మి కటాక్షం వాళ్ళకి కలిగినట్టండి. అంటే నేను అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాను. నేను ముందే చెప్పాను కదండి, భగవంతుడు నార పోసిన దేవుడు నీరు పోయకుండా ఉంటాడా? ప్రతి క్షణము మనల్ని గమనిస్తున్నాడు. ఎక్కడి నుండి గమనిస్తున్నాడు? మనలో నుండే గమనిస్తున్నాడు. ఈ లోపలుండే పరమాత్మ మనకన్నీ సమకూరుస్తున్నాడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమ పుట్టదు అంటాడు. మరి అందరి దగ్గర పోయి శివుడు కూర్చుంటారా? అందరిలో శివుడు ఉన్నాడు. చెప్పాడు కదా తనికల భరణి గారు, వారికి కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞత. నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు అని అద్భుతంగా చెప్పారు కదండి. అంటే సర్వంలోన శివుడు ఉన్నాడు, శివతత్వంతో. ఆ శివుడే ప్రాణము, జీవుడే దేవుడు, శ్వాసే గురువు, శ్వాసే దేవుడు. నాయన నీవు నీ ఆత్మచింతం అంటే అంత అద్భుతమైన ఎంత గొప్ప గురువు అండి. నేను గురువు కాదు నువ్వే గురువు అని మనం పాద నమస్కారం చేస్తే పాద నమస్కారం అవసరం లేదని మనకి పాదాలకు నమస్కారం చేసి నీలో కూడా నన్నే చూసుకోమని తెలియజేస్తున్నాడు. అటువంటి గొప్ప గురువు భద్రీజ గురుదేవులు. అమ్మ స్వర్ణమాల అమ్మవారి పాద పద్మాలకి మరి 100,000,000 వందనాలు. ఎంత చెప్పినా తక్కువే. మరి వందనాలు కాదు, సేవలు చూపించాలి అంటాడు గురువు. ఆ సేవలోనే మనము అందరము పిరమిడ్ మాస్టర్లు అందరూ సేవ చేసుకుంటున్నాము. మరి తిరుపతిలో జరుగుతున్నటువంటి ఈ యజ్ఞాన్ని దిగ్విజయంగా చేయాలి, దిగ్విజయంగా చేయాలి, ప్రతి ఒక్కరు చేయాలి. ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎంతో మంది మాస్టర్స్ ఇప్పుడు మేము చెప్పిన వారిలోనే ప్రతి ఒక్కరు మేమొస్తాం అంటున్నారు. మరి అంతమందికి అకామిడేషన్ మరి కలిగించాలి. ప్రతి ఒక్కటి మరి డబ్బుతో కూడినదే. మరి డబ్బు ఎంత ఉన్నది మన కాడ అనేది కాదు, ఎటువంటి విషయాలు ఖర్చు పెడుతున్నాం అనేది ముఖ్యం కాదు. ఆధ్యాత్మికతకు ఖర్చు పెట్టినప్పుడే ఆ డబ్బుకు ఒక విలువ వస్తుంది. మరి అటువంటి మరి సేవలో ఎన్నో సేవలు ఉన్నాయి, కానీ ఆధ్యాత్మిక సేవ గొప్పది. ఇటువంటి దైవ కార్యక్రమాలు, లోక కళ్యాణ కార్యక్రమాలకి మనము సహకరించాలి. సేవలో కానీ మరి రుణ రూపేణ కానీ మనము అందించినట్లయితే ఆ కార్యము ఇంకా దిగ్విజయంగా జరిగి అక్కడ వచ్చే మాస్టర్స్ యొక్క ఎనర్జీ, వెంకటేశ్వర స్వామి శక్తి క్షేత్రాలు, ప్రతి అణువున వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి నిండి ఈ ప్రజ్వలించబడి విశ్వం అంతటా ఒక్కసారి మరి దైవత్వం వైపు శాంతి మహాయజ్ఞం కదా, ధ్యాన మహాయజ్ఞం, శాంతి తత్వం జగమంతా అలాగా నిండిపోతుంది. మరి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను మాస్టర్స్. అదే విధంగా మనం టైం ఇంకో 10 minutes పర్వాలేదు. అదే విధంగా మనము మరి మేడం కూడా పాట అడిగింది, అద్భుతము. పాట మంచిగా వస్తుంది అంటే నేను ప్రొసీడ్ అవుతా మేడం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి కాబట్టి భాగ్యాద లక్ష్మీ వారమ్మ అని పాడతాను. ఎందుకంటే
మనకి అమ్మ శక్తి, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మరి అష్టసిద్ధులను అన్ని సమకూర్చాలని కోరుకుంటూ కుబేర లక్ష్మి శ్రీహరితో కూడి రామ్మ అంటూ మనము పాట పాడుకున్నాం. ఆ కార్యక్రమానికి అమ్మ ఆ వెంకటేశ్వర స్వామితో కూడి కుబేరుని వెంట పెట్టుకొని వచ్చి కూర్చొని తిష్ట వేసి శక్తి ప్రకంపనలు, జ్ఞానము, మరి ఐశ్వర్యము, ఆరోగ్యము, అష్టసిద్ధులను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాట మనందరి కోసం పాడుతుంది. భాగ్యాద లక్ష్మీ సౌభాగ్యాద లక్ష్మీ వారమ్మ మనకు వృష్టి మనకు వృష్టి భాగ్యాద లక్ష్మీ వారమ్మ నమ్మమ్మ శ్రీ సౌభాగ్యాద లక్ష్మీ వారమ్మ గలగ భక్తరమణి గలగ భక్తరమణి నిత్యమాచమణి భాగ్యాద లక్ష్మీ వారమ్మ నమ్మని సౌభాగ్యాద లక్ష్మీ వారమ్మ సంకీర్ణద భాగ్యవతు సంకీర్ణద భాగ్యవతు రాణి రాణి భాగ్యాద లక్ష్మీ వారమ్మ నమ్మమ్మ శ్రీ సౌభాగ్యాద లక్ష్మీ వారమ్మ చక్కర దుఃపదగాలు విలాసి చక్కర దుఃపదగాలు విలాసి రాణి భాగ్యాద లక్ష్మీ వారమ్మ నమ్మమ్మ శ్రీ సౌభాగ్యాద లక్ష్మీ వారమ్మ సౌభాగ్యాద లక్ష్మీ వారమ్మ సౌభాగ్యాద లక్ష్మీ వారమ్మ లక్ష్మీ వారమ్మ లక్ష్మీ అమ్మా భారమ్మ లక్ష్మి తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞానికి భారమ్మ శ్రీహరితో కూడి భారమ్మ కుబేరు వెంట పెట్టుకుని రావమ్మ అష్టసిద్ధులను అష్టైశ్వర్యాలను ఆత్మ జ్ఞానాన్ని అందరికీ ప్రసాదించవమ్మ వారిలో మూల చైతన్యం నుండి పూర్ణాత్మగా ఎదిగించావు
మరి ఇటువంటి అద్భుతమైనటువంటి వేడుకకి ఖచ్చితంగా ఆ శ్రీమన్నారాయణుడు మనతో ఖచ్చితంగా ధ్యానం చేస్తారు. మరి శ్రీహరితో కూడినటువంటి ఆ అమ్మ మరి పద్మాసన స్థితిదేవి పరబ్రహ్మ స్వరూపిణి కూడా మన చెంత కూర్చుంటుంది. మాస్టర్స్ అలాగే నేను బ్రహ్మ ముహూర్తంలో ధ్యానంలో ఉన్నప్పుడు గురువుల యొక్క వాయిస్ వినపడ్డది. ఏమనంటే, మీ నుదురు పైన శ్రీచక్రం ఉద్భవించింది మహాశక్తివంతమైనది అన్నారు. ఒక అద్భుతమైన వెలుగు వెలుగుతుంది. ఆ వెలుగు నేను ఏదో అనుకున్నాను కానీ అది నీ నుదురు భాగమే. ఈ నుదురు భాగంలో శ్రీచక్రము మహాశక్తివంతంగా ఉన్నది అన్నారు. మరి నేను ధ్యానం నుంచి లేచిన తర్వాత వెళ్లి చూసుకుంటే నిజంగా అర్ధచంద్రాకారంలో మరి గోల్డెన్ ఎనర్జీ వైబ్రేషన్ తో గోధుమ రంగులో బంగారు కాంతులు చిమ్ముతూ ఈ నుదురు పైన అర్ధచంద్రాకారం వచ్చింది మేడం. ఇప్పటికీ అలాగే ఉన్నాయి సింబల్స్. అందులో ఉన్న ఓంకారం కూడా మరి వచ్చేసింది. మరి ఎలా సాధ్యమైంది? అంతకు ఏమీ లేదు. మరి ధ్యానం ద్వారానే గురువుల యొక్క వాయిస్ ప్రకృతి మనకి అందిస్తుంది. గురువులని చూడగలుగుతున్నాం. మరి భౌతికంగా కూడా మాస్టర్ సిరియు గారు నాకు దర్శనం ఇచ్చారు మేడం. ఈ భౌతిక కళతో మరి ఎలా సాధ్యమైంది? ఎప్పుడైతే మన మనసు పసిపిల్లలా మారుతుందో, పసిబిడ్డలా అవుతుందో అప్పుడు గురువులు మనకి అన్ని మరి ఆత్మ జ్ఞాన బోధిస్తూ దివ్య దర్శనాలు జరుగుతూ దివ్య లోకాలను దర్శించేలా చేస్తారు. అలాగే మంగళగిరిలోన మరి ఆకుల శంకరరావు మాస్టర్ గారి సీనియర్ పిరమిడ్ మాస్టర్ వారికి సందర్భంగా శతకోటి ప్రణామాలు. వారి పిరమిడ్ లో ధ్యానం చేసేటప్పుడు మరి నాకు ఒక వాయిస్ వినపడింది. యు ఆర్ సెలబ్రిటీ అని పెద్ద వాయిస్. నేను ఏంటబ్బా అని అనుకున్నాను. ధ్యానం నుంచి లేచి వచ్చి ఏంటమ్మా సంగతులు ఎలా ఉందంటే, సార్ పెద్ద వాయిస్ మరి 3 hours కూర్చున్నారు ధ్యానంలో. ఒక పెద్ద వాయిస్ వినపడ్డది. యు ఆర్ సెలబ్రిటీ అంటే, అవునా తల్లి ఏదో అద్భుతం ఉంటది అని చెప్పారు. అక్కడ నుంచి మాకి ఈ దంపతులు అద్భుతంగా ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్నారు. వీరికి ఒక ఈ శాకాహార ర్యాలీలకు ధ్యాన ప్రచారానికి ఒక వెహికల్ ఉంటే ఇంకా విస్తృతంగా జరుగుతాయనే ఉద్దేశంతో వారు మాకు వాహనాన్ని బహుకరించడానికి మమ్మల్ని మారుతి సుజుకి షోరూమ్ బయటికి తీసుకెళ్లేటప్పుడు మానస సరోవరంలో పిరమిడ్ వార్షికోత్సవం సందర్భంగా అక్కడ ఇన్వైట్ చేసి అక్కడ సంగీత ధ్యానం 2 hours చేయించారు. అప్పుడు అక్కడ సత్ సదానంద స్వామి 108 సంవత్సరాల గురుదేవులు వచ్చారు. వారు కూడా పిరమిడ్ మాస్టర్లు సహజంగా కూర్చొని ఆ 2 hours ధ్యానం చేసి వారు లేచి ఇలా సంబోధించారు. అమ్మా ఇలా హిమాలయాల్లో ధ్యానం చేస్తే ఎంత శక్తి వచ్చిందో, 1000 సంగీత వాయిద్యాలతో ధ్యానం చేస్తే ఎంత శక్తి వచ్చిందో, ఈ 2 గంటల సంగీతాన్ని నీ వాక్క్షేత్రంతో సంగీత ధ్యానంలో నీ గాత్రంలో అంత వైబ్రేషన్ శక్తిని నేను పొందాను తల్లి. యు ఆర్ సెలబ్రిటీ. ఈ రోజు మీరే సెలబ్రిటీ అని మాస్టర్ సెలబ్రిటీ అన్నారు. మరి ఈ గురువు సెలబ్రిటీ అన్నారు. ఏంటి ఇలా అన్నారు? గురు వాక్కు తదాస్తు అంటారు కదండి. అక్కడ నాకు బహుమానంగా వెహికల్ ఇచ్చారు. అక్కడ నుంచి ఊరికి వచ్చేసరికి ఎన్నో పిరమిడ్స్ అమ్మ ఈ రోజు మీరు ధ్యానంలో కనిపించారు, భద్రీజీ గురుదేవులు ఇలా మిమ్మల్ని చూపించారు, మీతో ఓపెనింగ్ అని ఎన్నో పిరమిడ్లు మాతో అంటే మేము లోపల ఉన్న పరమాత్మతో మరి ఈ పిరమిడ్స్ ఓపెనింగ్ చేయించారు. మరి అలాగే ఎన్నో బట్టల షాపులు ఓపెనింగ్ చేయించారు, బంగారు షాపులు కూడా ఓపెనింగ్ చేయించారు మేడం. ఇదెల్లా ఎలా సాధ్యమైంది? ఒక సహజమైన ఒక నార్మల్ ఒక పల్లెటూరు అమ్మాయి శుక్లాంబరణం తర్వాత ఏం చెప్పాలో తెలియని అమ్మాయికి ఇంత వైభోగం కట్టారంటే, భూమి మీద వైభోగం, ఇహలోక వైభోగం, పరలోక వైకుంఠం. అంటే మోక్ష సిద్ధి అంటే ఏమంటే గురుదేవులు ధ్యాన ప్రచారం చేస్తే అంతా వైభోగమే అని చెప్పింది మా జీవితంలో మాకు నిదర్శనమైంది. అంటే సత్యముతో కూడినటువంటి ధర్మ సేవ ఎప్పుడైతే సరెండర్ అవుతామో, ఏ స్వార్థం లేకుండా ప్రకృతి పసిగట్టి మనకి అన్ని సమకూరుస్తుంది అనేది మేము మా జీవితంలో మేము తెలుసుకున్నాము. మేము ఏదైతే తెలుసుకున్నామో అది పంచడం మొదలు పెట్టాం. ఈ శ్వాస ఉన్నంత వరకు నిర్విరామంగా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ కి, పిఎంసి ఛానల్ కి, భద్రీజీ గురుదేవులు పాదపద్మాలకి, సదానంద స్వామికి సేవలు అందించుకుంటాం. అంటే ఈ దైవ సేవ ఎంత చెప్పినా తనివి తీరనిది. ఖచ్చితంగా ఈ శ్వాస ఉన్నంత వరకు ధర్మంతో సత్యంతో సేవలు అందించుకొని లోక కళ్యాణానికి ప్రతి ఒక్కరు నాంది పలికేలా మన గురువు గారు కలలు కన్నటువంటి ఈ దైవత్వంతో కూడిన శాంతి జగత్తుని మనం అందరం కలిసి అది ఒక్కరిగా అంటే సర్వము
ప్రతి ఒక్కరి జీవుడు ఒక్కరే అందరిలో మరి రూపాంతరం చెందాడు. అందరూ ఒక్కరుగా అయ్యి ఇది ఆనాడు చెప్పినాడు కదా, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి, శాంతం శరణం గచ్చామి. ఈ పిఎంసి ఛానల్ అద్భుతంగా, ఈ పిఎంసి అంటేనే ఇవన్నీ మాస్టర్స్, ఈ ధర్మ బోధనలే. మరి ఈ ధర్మ బోధనల్ని అందరికి అందించి అందరినీ దైవత్వం వైపు నడిపిస్తారని కోరుకుంటూ, మరి ధ్యానం చేయకపోయిన వారిని కూడా, భక్తాదులను కూడా ఈ సన్నిధికి తీసుకొచ్చి వారికి దగ్గరుండి, వారిని దేవుడు వస్తే అతిథి దేవోభవ అని ఎలా అంటామో, మనం పిరమిడ్ మాస్టర్లు అతిథి దేవుళ్ళని గౌరవించుకొని వారికి అన్ని సదుపాయాలు కలిగించి వారికి జ్ఞానం చేపించి ఆత్మ జ్ఞానంని వెలిగించాలని కోరుకుంటూ ఈ సేవలు ముందుకు తీసుకెళ్తున్నాం. మరి శాకాహారం గురించి ఒక పాట, చిన్న పాట నేను వివరిస్తాను మాస్టర్. లోపల వాయిస్ కట్ అవుతుంది మేడం. భావం చెప్పండి. అవును, భావం చెప్పండి. మామూలు చెప్పుదనా? భావం చెప్పేయండి. పాడకుండా పాడితే ఆ లోపలికి పోయే ఆ శృతికి వాయిస్ వినిపించట్లేదు అనమాట. ఓకే మేడం, అది సరే ఓకే మేడం. ఇప్పుడు ఈ పాటలు ఏమంటే ఆహారము, శాకాహారము తీసుకోవడం వల్ల ఎంత దేహం అనేది కాంతితో నిండి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటుంది. అది మాంసభక్షణ చేస్తే రోగాలకి నిలయమైంటుంది. శాకాహారము సంపూర్ణ ఆరోగ్యానికి, శక్తిగా, దైవత్వానికి నిలయమంటుంది. మనమంతకు మనమే తెలుసుకోవాలి. మరి మాంసాహారము సరికాని భక్షణ, శాకాహారము దైవ ప్రసాదం. మరి దేవుళ్ళందరూ శాకాహారులే. మరి ఎప్పుడైతే ఈ శాకాహారం తీసుకుంటామో మెమొరీ పవర్ పెరుగుతుంది, అంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అవలీలగా గుర్తు పెట్టుకుంటారు. ధ్యానం వల్ల ఆత్మశక్తి కలుగుతుంది, అంటే ఏదైనా తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ వస్తుంది. ధ్యానంలో అద్భుతాలు జరుగుతాయి, అవి జరుగుతాయి, ఇవి జరుగుతాయి అంటారు కదా అని అంటారు. ఏదైనా ఏది వచ్చినా తట్టుకొని నిలబడే అంత శక్తి, కెపాసిటీ ధ్యానం ద్వారా మనకు కలుగుతుంది. శాకాహారం వల్ల దైవ గుణాలు, దైవ లక్షణాలు వస్తాయి, సంపూర్ణ ఆరోగ్యం వస్తాయి. మూల చక్రాసు గురించి గురుదేవులు నాకు ఒక పాట ఇచ్చారని చెప్పాను కదా మేడం. పాట కాకుండా నేను ఈ చక్రాస్ గురించి వివరిస్తాను. గురువు గారు నాకు ధ్యానంలో కనిపించి ఇచ్చినటువంటి జ్ఞానము. మూలాధార చక్రంలో స్వాదిష్టాన చక్రము, మూలాధార చక్రము, మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, మరి ఆజ్ఞ, సహస్రాలు, ఈ 7 చక్రాలు ఉన్నాయి కదా మాస్టర్. మూలాధారం చక్రంలో ఉన్న వాళ్ళు మూర్చిక్కొని ఉంటారు. మరి అంటే ఆ శక్తి ప్రకంపనలు లోపలికి వచ్చినప్పుడు ఆ మూలాధారంలో నుంచి మరి విరాజులతో స్వాదిష్టాన చక్రానికి ఉన్న వాళ్ళు అన్ని కళలన్నీ కప్పుకొని ఉంటాయి. ఎప్పుడైతే శుద్ధి జరుగుతారో వాళ్ళలో ఉన్నటువంటి కళలు వెలుగులేకు వస్తాయి. మరి ధర్మమైన సరైన మార్గంలో ఉంటారు. మరి మణిపూర్వక చక్రంలో శుద్ధి జరిగినప్పుడు నిస్వార్థ గుణము కలిగి ఉంటారు. అంటే స్వార్థము నాదే అనేది కాకుండా ఇది మనది అనే తత్వంలో ఉంటారు. మరి ప్రాపంచికంగా తెలియజేయాలంటే ఆర్థిక పరంగా ఎదుగుతారు అంటారు, కానీ నాకు ఆధ్యాత్మిక పరంగానే తెలియజేయడం జరిగింది. హాస్టల్ మాస్టర్స్ వారు నిస్వార్థ గుణంతో ఉంటారు, అంటే ఏ స్వార్థం ఆశించకుండా. అనాహత చక్రములో ఉన్నవారు శాంతి తత్వంతో ఉంటారు, మౌనంతో ఉంటారంటే లోపల మౌనము, బయటికి ధర్మవాక్యాలు సత్యబోధన చేస్తూ ఇన్నర్ మౌనాన్ని పాటిస్తూ ఉంటారు సంపూర్ణ మౌనంతో. మరి శుద్ధి జరిగిన వాళ్ళు గొంతు భాగంలో ఉన్న విశుద్ధ చక్రంలో ఉన్న వాళ్ళు మరి ప్రతి మాటను ఎరుకతో మాట్లాడతారు, అంటే ఎరుక కలిగి ఈ మాట అవసరమా కాదా, అవసరమైన మాటనే మరి తీసుకొస్తారనమాట, అంటే సత్యాన్ని సత్యబోధనే చేస్తారు. మరి ఆజ్ఞా చక్రం విశుద్ధి జరిగిన వాళ్ళు, అంటే శుద్ధి జరిగిన వాళ్ళు ఎప్పుడైతే ఈ చక్రాస్ని
మరి ధ్యాన శక్తి ద్వారా హీలింగ్ చేసుకుంటూ మరి ఆజ్ఞా చక్రానికి చేసుకుంటూ ఎప్పుడైతే దైవత్వంతో ఉంటారో వాళ్ళ పలుకు వాళ్ళ వాక్కు తదాస్తుగా సత్యం అయిపోతుంది. అంటే ఏది మాట్లాడినా అప్పుడు ఆ ఆజ్ఞా చక్రము మరి మాటే మంత్రంగా మారిపోతుంది. ఈ ఆజ్ఞా చక్రం సిద్ధిపడిన వాళ్ళు ఆజ్ఞా చక్రం తర్వాత సహస్రార స్థితి చేరుకుంటారు. సహస్రార స్థితిలో మరి సద్గురు స్థానము, చిదానందమూర్తి స్థానము సాక్షిభూతంగా ఉంటారు, దైవత్వంతో ఉంటారు. ఇంకా నాది నీదే అనే భావన ఉండదు. సమస్తం మరి విశ్వ జగత్తునే వాళ్ళు ఆస్వాదిస్తూ హాయిగా ఏ ఆడంబరాలు లోపల అలటం అనేది బాధ అంటే పై గంభీరాలు కాకుండా లోపల అద్భుతమైనటువంటి ఒక శక్తిని నింపుకొని దైవత్వంతో ఉంటూ సాక్షిభూతంగా ఉంటూ ఒక పరమాత్మ వలె దైవం ఈ భూమి మీదకి వచ్చి నడుస్తున్నారని మన భద్రీజి గురుదేవుల వలె ఉంటారు. అలాగా ఈ సర్వచక్రాల గురించి ఆయన పాటతో తెలియజేశారు. నేను మామూలుగా టూకీగా లైట్ గా టచ్ చేసిన, ఎందుకంటే మనకి సమయం ఆసన్నం అవుతుంది కాబట్టి. నాకు ధ్యానం ద్వారా హాస్టల్ మాస్టర్స్ దర్శనమిస్తుంటారు, ప్రకృతి మెసేజ్ వినిపిస్తుంటాయి. మరి భౌతికంగా నేను ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రకృతిని చూసి ధ్యానంలోకి వచ్చినప్పుడు ధ్యానంలో వచ్చినటువంటి ఆ అనుభవాలను తర్వాత సంగీతంగా సమకూర్చి సద్గురువులు అక్కడ నా నోటి వెంట బయటికి పాట రూపంలో వస్తుంది. ఆ విధంగా వచ్చిన పాటే స్వర్ణామృతం. మన ప్రకృతి పరమాత్మ, మన పత్రిజ గురుదేవులు అమ్మానే ప్రకృతి పరమాత్మ. నేను మనకు జన్మనిచ్చినటువంటి అమ్మా నాన్నలు, అర్ధనారీశ్వర తత్వం ఈ పాట ద్వారా మమ్మల్ని గురుదేవులు యూనివర్సల్ సింగర్స్ గా యూనివర్స్ పరిచయం చేశారు, అంటే ప్రజలకు పరిచయం చేశారు. యూనివర్స్ అంటే ఎక్కడ కాదు, మన దేహమే. మన లోపలే పంచభూతాలు ఉన్నాయి. ఈ దేహం పంచభూతాల తత్వంతో నిర్మితమై ఉన్నది. మరి అలాగా ఇప్పటికీ 128 పాటలు రాయగలిగాను. ఈ మొన్న మాత్రం ఒక ఆధ్యాత్మికతను తెలిపే మహాశివుని పాట రాశాను. ఎక్కడున్నావో శివయ్య, ఏ మూలనున్నావో రావయ్య, అంతటా నీవే శివయ్య, ఆత్మలింగేశ్వరుడు నీవయ్య, సర్వ ప్రాణిలోన ప్రాణంగా ఉన్నావు, సద్గురువుల్లో ఉన్న జ్ఞానంగా ఉన్నావు, మరి అనంత విశ్వన శూన్యమై ఉన్నావు, చిదాభస్వం రాసి అంత శూన్యమే, అనంత విశ్వాన అంత నేనే అన్నావు, మరి చిదాభస్వం రాసి శూన్యము అన్నావు, అర్ధనారివయి నిర్వాణం అన్నావు, తలపైన గంగుంచి అమృత జలం అన్నావు, కంట గల్లం దాచి కర్మదగ్ధం అన్నావు, ఓం అని శంకుపి మరి సమాధి స్థితి అని చూపించావు, ఓంకారమే నీవై మరి నేనేమి లేదని. అంటే మనం కొంచెం గొప్ప పని చేస్తే నేనెంత చేశా అంటాం, కానీ ఆయన ఓంకారమే సమస్తం ఆయన ఏంటి కూడా నేను అంత శూన్యమే అని తెలిపావు. మరి నవనందులతో సదానందుడైనావు, అంటే మన సదానంద స్వామి మన నందవరంలో ఉన్నటువంటి మరి సదానంద స్వామి మన భద్రీజి గురువులే ఉంచండి. చిన్నప్పటి నుంచి ఎంతో జ్ఞానము పొంది ఎంతో మౌన స్థితిలో ఒక మౌన గురువుని భూటాన్ అడవుల్లోనే ఉన్నటువంటి అద్భుతమైన ఎనర్జీ పొంది హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఎనర్జీ పొంది ఆ గురువు ఎనర్జీ ఆ జ్ఞానం పొంది మన భద్రీసారి కోసమే వచ్చి ఒక మారుమూల గ్రామంలో, మరి డోర్కి దగ్గరగా ఉందండి ఆ గ్రామం ఏంటండి, ఒక పల్లెలోన అక్కడ ఉండి ఆ గురుదేవులు భద్రీజి గురుదేవులు కర్నూలుకి వస్తే కర్నూలు చేరుకొని వారిని జ్ఞాన బోధన ఇచ్చి మరి నందవరంలో సమాధి స్థితి చెందినాడు. మరి సదానంద స్వామిని మనం దర్శించాలి, ఆ పవర్ఫుల్ ఎనర్జీని పొందాలి. నాకు సదానంద స్వామి కూడా భౌతిక దర్శనం ఇచ్చాడు ధ్యాన ప్రచారం పోయిస్తుంటే. అట్లా గురువులు మన కోసము ఎంతనో జ్ఞానము అందియాలని తప్పిస్తున్నారు, రెడీగా ఉన్నారు. అది మనం పొందాలి, రెడీగా ఉండి పొందాలి, మనం రెడీగా ఉండాలి, పొందాలి, విశ్వానికి పంచాలి. అలాగా ఈ సర్వ చక్రాల గురించి గురువులు ఇచ్చారు, మరి ప్రకృతి గురించి తెలియజేశారు. ఎక్కడైతే వెళుతుంటానో అక్కడ శాకాహార మూగ జీవాలను చూసి వాటి గురించి వాటి ఆత్మరోధ మరి అవి చెప్తున్నాయి ముఖ కవలికలతో, అమ్మా నన్ను చంపకండి, అమ్మా నన్ను తినకండి, మీ బిడ్డ వల్లే, మీ భర్త వల్లే, నీ కుటుంబం వల్లే నాకు కుటుంబం ఉందని మూగరోధన అర్థం చేసుకోకుండా అమ్మవారు అడిగిందని అయ్యవారు అడిగిందని నిందలు దేవుళ్ళ పైన వేసేసి మాంసభక్షణ చేస్తున్నారు, వాటి గొంతుకొస్తున్నారు. మరి మానవుడి ఆహారం శాకాహారమే. మానవులందరూ దేవుడు కావాలి. మాస్టర్స్ మరి ఈ అద్భుతమైనటువంటి తిరుపతిలో జరిగేటువంటి మహాయజ్ఞానికి మరి ప్రతి ఒక్కరు పేరు పేరున ఆహ్వానం చేస్తుంది పిఎస్ఎఫ్ మూమెంట్ పిఎంసి ఛానల్ పద్మావతి రామంజనేయులు గారు. మాస్టర్స్ ప్రతి ఒక్కరు రావాలి, అక్కడ ధ్యానం చేయాలి. మరి నంద్యాల డిస్టిక్ మాస్టర్స్ కి సదానంద స్వామి
మరి సన్నిధి నుంచి నేను ఆహ్వానం చేస్తున్నాను. మాస్టర్స్ మీరందరూ రావాలి. జగమంత కుటుంబం మనది, వసుదైక కుటుంబం. ఈ కుటుంబంలో అందరూ పాల్గొనాలి. పాల్గొని దిగ్విజయం చేయాలి. ఎవరు ఏది చేయగలిగితే అన్ని చేయగలగాలి. మరి ఖచ్చితంగా ఆర్థిక వనరులు కూడా మనకందరికి అక్కడ అష్టలక్ష్మి తల్లి, మీరు అష్టలక్ష్మి తల్లి అంటే ఆధ్యాత్మిక సేవ అని తెలియజేసింది. ఆ సేవ చేస్తే నిధులు వస్తాయి. డబ్బు ఉన్నది కాదు ముఖ్యము, ఇటువంటి కార్యక్రమాలకు ఉపయోగించినప్పుడే దానికి పరిపూర్ణత వస్తుంది. ఈ పిఎంసి నిర్వర్తించినటువంటి ధ్యాన మహాయజ్ఞానికి, శాంతి జగత్ కి మీరు దగ్గర ఉన్నటువంటి ఆర్థిక సహాయం అక్కడ అందించినప్పుడే ఆ డబ్బుకు ఒక విలువ వస్తుంది. మనము ఒక వెలుగు వెలుగుతామని కోరుకుంటూ, థ్యాంక్ యూ మాస్టర్, ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి పిఎంసికి, పిఎస్ఎస్ మూవ్మెంట్ కి, మరి మేడం గారికి, మరింత ముందు ధ్యానం జరిపించినారు 5 నుండి మరి బ్రహ్మముహూర్తంలో జ్ఞానం వివరిస్తూ ధ్యానం చేయించినటువంటి గ్రేట్ మాస్టర్స్ కి, మరి హాస్టల్ మాస్టర్స్ కి అందరికీ, పత్రిజీ గురుదేవుల అమ్మ స్వర్ణమాలమ్మ పాద పద్మాలకి, ఆనంద్ సార్ కి, హనుమంతరావు సార్, దాట్ల హనుమంత్ రాజ్ సార్ కి, గ్రేట్ మాస్టర్ కి, దేవునికి అని చెప్పాలి, వారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా పద్మావతి సార్. నమస్తే సార్. రామాంజనేయ గారు నిన్న వచ్చారు, ఈరోజు పద్మావతి గారు వచ్చారు. పిఎంసి అంబేద్కర్స్ అంతా రోజు వస్తున్నారమ్మా, వీళ్ళంతా పరిచయం అవుతున్నారు. పిఎంసి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలు వీరు ప్రేరణ ఇచ్చిస్తున్నారు అందరికి. అంబేద్కర్స్ కార్యక్రమంలో ఇన్ఛార్జెస్ ఉన్నారు, వాళ్ళే తీసుకెళ్ళాలి. 1000 మంది కావాలి. ఒక మేడం ధ్యానం చేస్తున్నాడు పత్రిగారి సమాధి దగ్గర, 40 వారాల పాటు ధ్యానం చేశారట. ప్రతిరోజు వారం వెళ్ళి 2 గంటలు ధ్యానం చేసి 3 గంటలు భగవద్గీత అన్ని చదివి వచ్చేవారు. ఆ అమ్మగారు వైజాగ్ స్వయంగా వచ్చారు, చెప్పారు 36వ వారం ధ్యానం చేస్తుంటే 1000 పిల్లర్స్ వచ్చి పని అయిపోద్ది నచ్చింది. 1000 పిల్లర్స్, 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ లాగా 1000 పిల్లర్స్. ఆ పిల్లర్లో నువ్వు ఒక పిల్లర్ అవ్వు, ఇంకా చచ్చిమా 999 పిల్లర్స్ వస్తాయి. దీంతో ఏ పని అయిపోద్ది. పత్రికారు ఆ రోజుల్లో నేను స్వయంగా విన్నాను. 1000 మంది వస్తే చాలు, 1000 స్కూల్కి వెళ్ళండి, 100 మంది పిల్లలు చెప్పండి, 1,00,000 మంది పిల్లలు ధ్యానం కంటిన్యూ జరిగితే ఎనర్జీ బ్యాలెన్స్ అయిపోతుంది, భూమి అంతా ఎసెన్స్ అయిపోతుంది, అన్ని జరిగితే. దయచేసి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరం కూడా మరి రేపు జరగబోతున్న తిరుపతిలో, నేను 2003లో తిరుపతి యజ్ఞంలోనే చూశాను. అక్కడే పత్రికారు న్యూ ఎనర్జీ పుస్తకానికి మరి చక్కగా ఒక బాధ్యత ఇచ్చారన్నమాట. క్రింజన్ సర్కిల్ వెబ్సైట్ లో ఈ మొత్తం మన గురించి డేటా ఉందట, అదంతా ఒక రిపోర్ట్ ఇవ్వాలని మరి రేవతి మేడం గారు చెప్పారు. అది కూడా 1000 సంవత్సరాలు మన శాంతిలో వర్ధిల్లుతాం. రేవతి 1000 సంవత్సరాలు అది వర్ధిల్లుతాం. మరి చక్కగా ప్రతిరోజు కూడా మరి పిఎంసి, నిజంగా పిఎంసికి హ్యాట్సాప్ అమ్మా. ఈ రోజు నేను చెప్తున్నాను, గురు పౌర్ణిమ నాడు శ్రీనివాసరెడ్డి గారి స్పీచ్ రాత్రి తెల్లవారు తిరిగి వచ్చి విన్నాను. ఎందుకో అది కనిపిస్తే. ఇక పత్రికారు ఎందుకు వచ్చారు, అలాంటి దీనికోసం వచ్చారు, మనం ఎటు వెళ్ళిపోవాలి. చాలా సంతోషం, ఇక చాలా సంతోషం తల్లి. మరి చక్కగా మరి ఆ స్వర్ణామృతం పాట అందరికీ ఇప్పుడు అనగానే ఈ దంపతులు కనబడతారు. నిజంగా సంతోషం అమ్మా. పిఎంసి సేవలకి, పిఎంసి టీం అందరికి కూడా పేరు ధన్యవాదాలు. పిఎంసి అంటే ఏం కాదు, పిఎస్ఎం లో తయారైన వర్క్ చేయడానికి ఒక మంచి ప్రపంచానికి అందించడం. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు అందరికి. థ్యాంక్ యూ, హ్యాట్సాప్ అమ్మా అందరికి. థ్యాంక్ యూ సార్. పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ఉన్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ తన వంతు ధన్ సేవ చేస్తూనే ఉన్నారు. మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేనంతగా వారికి అనిపించినంత వారు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ స్ఫూర్తినిస్తూనే ఉన్నారు సార్. అందుకే ధ్యాన అనుభవాలు వినమని చెప్తారేమో అనిపిస్తుంది. పిఎస్ఎస్ఎం లో ఒక చిన్న విభాగం పిఎంసి అంటేనే పత్రిజీకి ప్రతిరూపం, ప్రతిక్షణం సత్యదర్శనం. మరి తిరుపతిలో చేసుకుంటున్న ఈ ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమానికి మన వారందరూ చక్కగా ప్రతిరోజు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. ఆహ్వానించబడుతున్న వారు అందరూ మరి మనం ఏది చేయాలి అంటే, ఆ కొండలలో నెలకొన్నటువంటి ఆ కోనేటి రాయిని దర్శించుకోవాలంటే ఈ 2 కళ్ళు మూసి ఆ 3వ కన్నుతో చక్కగా అద్భుతంగా ఆ ధ్యాన సాధన పెంచుకుందాం. మరి ప్రతిరోజు అక్కడ 6 గంటలు ధ్యాన సాధన ఉంటుంది. విశేషంగా ఎంతో మంది అతిరథ మహాశైలు అందరూ వస్తున్నారు, ఎంతో మంది జ్ఞానాన్ని ఇవ్వడానికి వస్తున్నారు. అదంతా ప్రతిక్షణం మనకి పిఎంసిలో వస్తుంది. అవకాశం లేని వారు పిఎంసిలో చూడాలి, అవకాశం ఉన్న వారందరూ తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి అందరం కలిసి మనం చక్కగా పాల్గొందాం.
మరి ఇంత మహాభాగ్యాన్ని కలిగిస్తున్నటువంటి మనందరి గురువు, మన జగద్గురువు, మన మార్గదర్శి పత్రిజీకి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పటితో ముగించుకొని 11 గంటలకి మళ్ళా కలుద్దాం. పాల్గొన్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి పేరు పేరున, పద్మావతి రామాంజలి గారికి, రమణేష్ గారికి, పాల్గొన్న మాస్టర్స్ అందరికీ, చూస్తున్న వారికి, చూడబోతున్న వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటుంది మీ పిఎంసి టీం. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి 11 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.